హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పామేల మొక్కలకు ఇంతవరకు ఎటువంటి ఎరువులనే వేసాము. అండ్ మా పామేల మొక్కలు ఒడిసి ఎన్ని నెలలు అవుతుంది. అంతకుముందు ఈ పామేల మొక్కలు అనేవి మేము ఉడుస్తున్నప్పుడు ఏ విధంగా ఏ కలర్లో ఉండేది మొత్తం కూడా ఈ వీడియోలో ఒకసారిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకంటే ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పామేల మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మా మొక్కలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే ఉన్నాయి మా పామేల మొక్కలు వచ్చేసి. అండ్ ఫస్ట్ వన్ చూసుకుంటే మేమైతే డిసెంబర్ 26న 2025లో ఈ మొక్కలు అయితే నాటడం జరిగింది, పామేల మొక్కలు. అండ్ నాటుతున్నప్పుడు ఈ మొక్కలు అనేవి ఏ విధంగా ఉండేవి తెలుసా? పూర్తిగా పసుపు కలర్లో అయితే ఉండేవన్నమాట. పూర్తిగా పసుపు అంటే పసుపే. ఆ విధంగా ఎటువంటి ఇంగ్రీడియంట్స్, ఎటువంటి వాటికి గత్యం లేకుండా పూర్తిగా పసుపు కలర్లో అయితే ఉండేవి ఆ విధంగా ఉడుస్తున్నప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కదా, చాలా పచ్చదనంగా ఉన్నాయి, చాలా పచ్చగా ఉన్నాయి. ఈ విధంగా ఎలా మారాయి అంటే, మేమైతే అట్టయితే ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, ఆవు పేడ అండ్ గత్యం. వీటితో పాటుగా మేకలు అయితే ఉంటాయి కదా, మేకల పేడ కూడా. ఈ విధంగా మేమైతే ఆవు పేడని 2 లోడ్లు తెప్పించి వీటికైతే వేయడం జరిగింది. అప్పుడు వేయగానే ఒక 1 వీక్ తర్వాత వాటి రిజల్ట్ మొక్క అనేది చాలా పచ్చగా మారడం అయితే జరిగింది. గత్తం వేసిన తర్వాత వాటర్ అనేది పెట్టాము. అప్పుడు చూస్తున్నారు కదా, చాలా పచ్చగా మొక్క అనేది రావడం అయితే జరిగింది. ఈ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవు పేడనే వేసామన్నమాట. 2 లోడ్లు గత్తం తీసుకువచ్చాము. 4000 పెట్టి గత్తానికి ఒక లోడుకి 2000 పడింది. ఈ విధంగా ఆవు పేడ మాత్రమే వీటికి ఎరువులుగా వేయడం అయితే జరిగింది. అంతేగాని ఎటువంటి ఎరువులు మిగతావి అస్సలైతే వేయలేదన్నమాట. ఓన్లీ ఆవు పేడ మాత్రమే వేసాము. ఎందుకంటే మిగతా ఎరువులు వేయడానికి అంత బడ్జెట్ లేదు. అందుకే ఆవు పేడని 2 లోడ్లు తీసుకువచ్చి ఈ మొక్కలకైతే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మొత్తం కూడా ఎక్కువ గడ్డి మొలిసింది. ఎందుకంటే ఆవు పేడలోన అంత సారవంతంగా ఉంటుంది, అందుకే వెంటనే గడ్డి కూడా మొలిచేసింది. మొక్క మొదల్లో చూసుకోవచ్చు, నీడ వల్ల అంతగా కనిపించట్లేదు, కానీ గత్తం ఆల్రెడీ భూమిలో కలిసిపోయి మొక్కకు అందిపోయిందనమాట చాలా బాగా. అందుకే ఆ మొక్క అనేది చాలా పచ్చగా అయితే రావడం జరిగింది. అంతకుముందు మొత్తం కూడా పసుపు కలర్లో మొక్కలు అయితే ఉండేవన్నమాట. ఓన్లీ ఆవు పేడ తప్ప ఎటువంటి కెమికల్స్, ఎటువంటి ఎరువులు అనేవి వేయలేదు ఇప్పటి వరకు. ఆవు పేడతోనే మొత్తం అయితే మొక్కలు పెరుగుతున్నాయి. మొత్తానికి ఈ మొక్కలు వేసి పూర్తిగా 6 నెలలు అయితే అవుతుంది. ఈ మొక్కలు వేసి, పామేల మొక్కలు వేసి. ఓకే, ఫైనల్లీ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే చెప్పాలనుకున్నాను. గత్తం అయితే చూస్తున్నారు కదా, 2 లోడ్లు తెప్పించాము. దాంతోనే మొక్కలు అనేవి పచ్చగా పెరుగుతున్నాయి అన్నమాట. చాలా చిన్నగా ఉండే మొక్కలు ఇప్పుడైతే పెరుగుతున్నాయి, చాలా బాగా పెరుగుతున్నాయి గత్తం వల్ల. ఫైనల్ ఇదే గైస్ ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. ఫైనల్లీ ఈ వీడియో అయితే అంతే. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా లాంటి రైతు కుర్రాడికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ గైస్, కొత్తగా చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్ గైస్.